హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. మనం అమెరికాలో ఉన్న రీజనల్ సినిమాస్కి వచ్చాము. ఈరోజు కల్కి మూవీ చూడడానికి వచ్చాము. కల్కి మూవీ సెకండ్ డే రిలీజ్ అయిన తర్వాత సో రష్ లోపల ఎలా ఉన్నారో చూద్దాము. ఫస్ట్ టైం మేము అమెరికాలో మూవీకి వచ్చాము థియేటర్లో. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఈవినింగ్ 6:40 షోకు వచ్చాము. సో లోపల టికెట్స్ తీసుకోవాలి. మేము టికెట్స్ ఆన్లైన్లో తీసుకోలేదు. ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, బట్ ఫ్రీగానే ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడ లోపల తీసుకుందాము. ఇది లోపలికి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే మనకు లెఫ్ట్లో స్క్రీన్స్ ఉంటాయి. ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నల్ల డ్రెస్ వేసుకున్న తాత ఉన్నాడు కదా, అంకులు. ఆ అంకులే టికెట్స్ అన్ని చెక్ చేసేది. సో ఇది మనకి మొత్తం లోపల హాల్ లాగా ఉంటుంది. ఈ హాల్లో మనకి ఫుడ్ కోర్ట్స్ అండ్ పిల్లలకు కావాల్సిన గేమ్స్ అండ్ బార్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ స్క్రీన్స్ ఉన్నాయి. ఈ స్క్రీన్లో మేము టికెట్స్ బుక్ చేసుకుంటున్నాము. సో ముగ్గురికి అడల్ట్స్, ఒకరు చిల్డ్రన్ అన్నట్టు. సో మాకు $72 అయ్యాయి. 72 అంటే అప్రాక్సిమేట్గా ఒక 6,000 రూపీస్ అనుకోండి. ఇంకా ఇవి టికెట్స్, 4 టికెట్స్. ఒకటేమో చైల్డ్, ఒకటేమో 3 అడల్ట్స్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. కొద్దిసేపు టైం పాస్. మూవీ చూస్తున్నామంటే ఏదో ఒకటి తినాలి కదా. సో అలా అని మనం జనరల్గా పాప్కార్న్ కొనుక్కుంటాం కదా. పాప్కార్న్ కాకుండా కొద్దిగా వెరైటీగా కొనుక్కుందామని మేము ఒక చికెన్ బర్గరు, కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అలా ఆర్డర్ చేసాము. అలాగే సాఫ్ట్ డ్రింక్స్. సో ఆర్డర్ చేసి అలా పోయాము. వెళ్తూ 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 ఉండగా ఇంకా తిరుపతి కొండ ఎక్కుతున్నట్టు అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాము. సో స్క్రీన్స్ అన్ని వెతుక్కుంటూ వెళ్ళేసరికి మా స్క్రీన్ వచ్చేసి 13th స్క్రీన్ ఎక్కడో లోపల పడేసినట్టు లెఫ్ట్లో ఉంది. సో అక్కడికి వెతుక్కొని వెళ్ళాము. దొరికింది లాస్ట్కి. మనమే ఫస్ట్ అనుకుంటా. జే అక్కంత పైన ఉందా? వెళ్ళగానే ఒక పెద్ద సర్ప్రైజ్ అన్నట్టు. ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే మీరే చూడండి. థియేటర్లో ఒక 100 సీట్స్ ఉంటాయేమో. ఆ సీట్లో పట్టుమని 10 మంది కూడా లేరు. మేము చూసి షాక్ అయిపోయాము. ఇంకా ఏంటి మనమేమో ఫస్ట్ ఏమో అని అనుకున్నాం, కానీ అక్కడ 10 మంది ఉన్నారని కొద్దిగా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. అంతా ఖాళీగా ఉంది, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇంకా మా సీట్లో మేము కూర్చున్నాము. మీ అందరికి ఒక బిగ్ హాయ్. ఇంకా మా ఫుడ్ కూడా వచ్చేసింది. చికెన్ బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసాయి. సో ఇవన్నీ తినుకుంటూ కూర్చున్నాము. ఆ లోపల మూవీ స్టార్ట్ అయ్యింది. నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగములు కలిగి కరెక్ట్గా గెస్ చేశారు. 5,000 యూనిట్స్. ఇంకా మీరు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మాకు ఇంటర్వెల్ ఇవ్వనే లేదు. కంటిన్యూస్గా 3 అవర్స్ కూర్చోబెట్టారు. కంటిన్యూస్గా 3 అవర్స్ మూవీ చూసాము. ఇంకా లాస్ట్కి రివ్యూ చూడండి. ఇంకా ఒపీనియన్ చెప్పు కల్కి మూవీ పైన. యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్? నాకు విజయ్ దేవరకొండ డైలాగ్ నచ్చింది అంతే సినిమా. మూవీలో నేను ఒక్క డైలాగ్ చెప్పు. రేపటి కోసం. రేపటి కోసం ఎవరు చెప్తారు రేపటి కోసం ఆ మూవీలో? అందరు చెప్తారు. మూవీలో ఉన్న అందరు చెప్తారు రేపటి కోసం. శంబాలా వాళ్ళ ఎవరు చెప్తారు? శంబాలా వాళ్ళ. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్గా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే మన మూవీ ఏంటి, దేని గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని బట్టి మూవీ కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీగా ఉంటుంది. కొన్ని ఫైట్స్ అలాంటివి ఉంటాయి, కానీ అంత ఎక్కదు అన్నట్టు మూవీ ఏంటి అనేది. సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. ఓవరాల్గా మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు.